మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను కోరిక తీర్చుకోవడంతో పాటు తన మంత్రుల కోరికలు తీర్చడానికి కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ సిద్ధమైపోయారు. ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో దాదాపు 1700 కోట్ల రూపాయల అవినీతి చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ అని చెప్పి మా పార్టీ దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఆడ కేసు నమోదు చేయలే. ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర ఉన్నది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేసు కాకుండా కాపాడిండు. ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయం జరుగుతలేని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ వేసారు. ఆ హైకోర్టు పిటిషన్ను విచారణ రాకుండా ఆ జడ్జికి సమాధానం చెప్పకుండా ఏజీని పంపించి రిప్లై ఇవ్వకుండా ఇవాళ పెండింగ్లో పెట్టుకుంటూ ఆ కేసు పెండింగ్లో ఉండగానే 1700 కోట్ల రూపాయలు అవినీతి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఈ రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పేరు మీద ఇవాళ 1,06,00,000 కార్డులు ఇవాళ ఇష్యూ చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఇవాళ సిద్ధమైపోయింది. అంటే మీ మంత్రి ఏమన్నా పర్మనెంటా? అవినీతి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మాకు ఇష్టం లేకున్నా మేమందరం జేబులో పెట్టుకొని తిరగాల? మీకు మాకు 1.6% మాత్రమే ఇవాళ ఓట్ల డిఫరెన్స్ ఉంది. అంటే మీ ఇష్టం లేకుండా మీ కార్డులు మీ ఫోటోలు పెట్టుకొని ఇలాంటి అవినీతి మంత్రుల ఫోటోలు పెట్టుకొని మేము జేబులో పెట్టుకొని తిరగానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సివిల్ సప్లై కేసు మీద విచారణ జరిపించు. విచారణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయాలని చెప్పి తేలితే అప్పుడు ఫోటోల మీద కార్డుల మీద ఫోటోలు పెట్టుకొని మేము అబ్జెక్షన్ చేయము. అలాంటి ఒక అవినీతి మంత్రిని ఇవాళ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కూడా ఎట్లా ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెడతారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే నిజంగా అవినీతి లేని పాలన చేయాలని రేవంత్ రెడ్డి గారు కనుక అనుకుంటే ఇవాళ సివిల్ సప్లైలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన విచారణ జరిపించు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అవన్నీ ఏం చేయకుండా కార్లు పంచిపెట్టాలని చూస్తాం మాత్రం భావ్య మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల విషయం లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను వెంటనే తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్యాబినెట్లో మంత్రులు ఏం పర్మనెంట్ కాదు. రేపు హైకోర్టులో తేలుస్తారు. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవినీతి చేసిందని చెప్పి హైకోర్టులో తేల్చిన తర్వాత కూడా ఆ సివిల్ సప్లై కార్డు జేబులో పెట్టుకొని తిరగానా? ఇవాళ కార్డుల పేరు మీద కూడా ఒక స్కామ్ చేయడానికి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటానికి రేపు క్యాబినెట్లో కానీ ఆడ కానీ ఈడ కానీ అసెంబ్లీ ఎక్కడ ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వర్గాన్ని మచ్చిగా వేసుకుంటానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ కార్డుల పేరు మీద ఉత్తమ్ని సంతృప్తి చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలను ఇవాళ అవమానించే కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ కార్డు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టడానికి బంద్ చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆయన చేసిన అవినీతి పైన తేల్చండి. ఆయన అవినీతి చేసిందా చేయలేదా? మా నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేసారు. మీరు అవినీతి చేసిండనే విషయం తెలుసు కాబట్టే మీరు ఇక్కడ సిఐడి కేసు విచారణ జరిపించలేదు, విజిలెన్స్ విచారణ జరిపించకపోతే చివరికి మేము హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి అవినీతి మంత్రులను ఎట్లా మీరు భుజాల మీద మోస్తారని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ కోరికలు తీసుకుంటానికి ఇవాళ ప్రజాధనాన్ని ఇవాళ మీరు వాడుకుంటారా? ప్రతి ఇంటికి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోని పెట్టుకొని ఇవాళ మేము తిరగాల? ఇవాళ మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం ఉందని చెప్పి మెస్సీతో ఆడుకున్నారు. ప్రభుత్వ ప్రజాధనంతో ఇవాళ మెస్సీతో మీరు ఆటలాడారు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ స్కామ్ జరుగుతూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం దోచుకున్న మంచి కానీ తన పదవిని కాపాడుకుంటానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి అవినీతి చేసినా కూడా ఇవాళ చూసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల మీద మంత్రి ఫోటో తీసేయాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం.